నవ్వులో తేడా వచ్చిన మీ ఇద్దరు ఏమాత్రం ఏడవల్లో తేడా వచ్చిన మీ ఇద్దరు ఏమాత్రం హెచ్చుతగ్గులు సమానంగా లేక హెచ్చుతగ్గులు కనబడినా సమానంగా కనబడకపోతే ఇది ఎవరు అబ్జర్వ్ చేస్తారు చెప్పనా? నీ పిల్లలు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారండి పిల్లలు. సీరియస్గా మీ ఇద్దరు మాట్లాడుకోండి, చిన్న హృదయం చెదిరిపోద్ది వాళ్ళది. సీరియస్గా మాట్లాడుకోండి, వాళ్ళు గోడ వైపు తిరిగి ఏడుస్తారు. సీరియస్గా మాట్లాడుకోండి, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీరియస్గా మాట్లాడుకోండి. ఎక్కడమనుకుంటున్నారు పిల్లల ముందు గొడవ పెట్టుకోవడం అంటే? చాలాసార్లు చాలామందికి ఎద్దుల్లాగా ఎదుగుతారు, బుద్ధి జ్ఞానం ఉండదు. వాళ్ళ ముందు గొడవ పెట్టుకుంటారు, వాళ్ళ ముందు అరుచుకుంటారు. నోర్మే బయటకు పో, ఆ బాత్రూంలో పోయి కొట్టుకోండి ఇద్దరు, లోపల పో. ఆ పిల్లలు ఎదిగే పిల్లలు ఉన్నారు, మీరు ఎలాగే కొట్టుకుని తట్టుకొని మీరు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే ఏమనుకుంటారు వాళ్ళు? ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ చూపిస్తే, ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పిన? మ్యారేజ్ అంటే ఇలాగే ఉంటుందిరా, పెళ్ళి అంటే ఇలాగే ఉంటుందిరా, మాలాంటి సావు నువ్వు సావకరాన్ని నీ కొడుకు నేర్పిస్తున్నారా? భార్యగా భర్తగా కలిసి పెళ్ళంటే ఇలాగ ఏడుస్తారా, ఇలాగ కొట్టేస్తాం, అందుకే పెళ్ళిళ్ళు వద్దురా అని చెప్తున్నారా? ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నారా? ఇలాంటివి నేర్పిస్తాడు, రెడ్ లైట్ ఏరియాలో తిరుగుతాడు. ఏమనుకుంటున్నావు పిల్లం లేకపోతే? ఇలాంటివి నేర్పిస్తాడు. ఎక్కడ తిరుగుతాడు? నేను కావాలని అంటున్నాను, కొన్ని దరిద్రపు సెంటర్లో తిరుగుతాడు, హెచ్ఐవి వచ్చిపోతాడు. ఏమనుకుంటున్నావు? పాడి పనులు చేసి సుఖవేదలు వచ్చేస్తాడు, నీ కొడుకు పోతాడు. ఏమనుకుంటున్నావు? పెళ్ళని ఒక బ్యూటీ నువ్వు ఎందుకు చూపించలేకపోతున్నావు? ఎందుకు కనబరచలేకపోతున్నావు? కొట్టుకోవడమే సంసారం అనుకుంటున్నారా? తిట్టుకోవడమే సంసారం అనుకుంటున్నారా? నడుతున్నాను. పిల్లలు జాగ్రత్త. మీ బంధాలు సరిగ్గా ఉంటే, మీ పిల్లల బంధాలు సరిగ్గా ఉంటే దీన్నే రిలేషన్ మెయింటైన్ చేయడం అంటారు. దాన్నే బంధము మెయింటైన్ చేయడం అంటారు. ఇది ఉండాలి మ్యారేజ్లో. రెండోది ఏంటో తెలుసా?